నిన్నటి రోజున కదిరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వేముల ఫరానా అలాగే నేను ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న పులివెందులలో ఆయన క్యాంప్ ఆఫీస్లో కలవడం జరిగింది. మా నాయకుడు చాలాసేపు కదిరి నియోజకవర్గ విషయాలు ఆరా తీశారు, అలాగే మా గురించి కూడా ఆరా తీశారు. మీరు పార్టీలో చాలా సీనియర్, మీ సేవలు పార్టీకి చాలా అవసరం ఉంది, మీరు ఇంకా చురుగ్గా పాల్గొనండి పార్టీ పరంగా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అంతేకాదు మా నాన్న హయాం నుంచి మీరు మాకు చాలా విధేయులుగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు చాలా కష్టపడతారని నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా మీకు మంచి పేరుందని కూడా నాకు తెలుసు. మీరు పార్టీకి ఇంకా కష్టపడి పార్టీకి ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. పార్టీ మీరు యాక్టివ్గా ఉండండి, మీకు పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో మీకు ఏం అవసరం ఉన్నా నాతో టచ్లో ఉండండి, అవినాష్ రెడ్డి గారితో కూడా టచ్లో ఉండండి అని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే నా భార్య వేముల ఫరానా ఫయాజ్కి ఆయన ఒక మాట అన్నారు, అమ్మ ఫరానమ్మ చురుగ్గా పార్టీలో పాల్గొనండి, మీ సేవలు పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే మీరు చాలా సీనియర్ కదిరిలో, చాలామంది పార్టీలు మారారు, కానీ మీరు ఎక్కడ కూడా పోకుండా ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. మీరు నా దృష్టికి అది కూడా నాకు వచ్చింది. భవిష్యత్తులో మీకు ఈ పార్టీ ఎప్పుడు కూడా మీకు అండదండాలి పార్టీ ఉంటాయని చెప్పేసి మాకు నమ్మకం, భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను నా భార్య వేముల ఫరానా ఫయాజ్ పార్టీకి ఎప్పుడు విధేయులుగా ఉంటాం. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా శిరసా వహించి పార్టీకి ఇంకా బలోపేతం చేసి ఈ కదిరి నియోజకవర్గంలో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.